హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బుల్లి చౌదరి వ్లాగ్స్. సో ఇవాళ మా వీడియో ఏంటంటే అండి, మా బాబుకి 11th మంత్ కంప్లీట్ అయిపోయింది. సో అందుకని దానికోసం ఫోటో షూట్ చేస్తున్నాము. ఈ మంత్ దీవాళీ మంత్ అండి. సో అందుకనే దీవాళీ థీమ్ని మేము ఫోటో షూట్గా ఎంచుకున్నాము. సో అందుకోసం అని చెప్పి ఫస్ట్ క్యాండిల్స్ అయితే తీసుకున్నాము. సో ఆ క్యాండిల్స్ని ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ వెళ్ళామండి. సో బార్డర్కి అయితే మేము క్యాండిల్స్ని ఉపయోగించాము. క్యాండిల్స్ అనేవి 3 బార్డర్స్లో పెట్టామండి. సో అందుకోసం అని చెప్పి మాకు ఒక 5 ప్యాకెట్స్ ఆఫ్ క్యాండిల్స్ కావాల్సి వచ్చింది. సో చూడండి, ఒకసారి 3 సైడ్స్ ఈ క్యాండిల్స్ అనేది ఫస్ట్ పెట్టేసేసాము. ఆ తర్వాత దీపావళికి ముగ్గు మెయిన్ కదండి. సో అందుకోసం అని చెప్పి మేము ఒక ముగ్గు వేద్దామని చెప్పి ఫ్లవర్స్ని అయితే తీసుకున్నాము. సో అందుకోసం ముందుగా చామంతి పూలను తీసుకొని వాటిని స్వస్తిక్ రూపంలో పేర్చామండి. ఆ తర్వాత రోజా పూలు కొన్ని ఉంటే వాటి పెటల్స్ అన్నిటినీ ఆ స్వస్తిక్ మధ్యన గ్యాప్ ఉంది కదండి, వాటిల్లో ఫిల్ చేసామండి. సో చూడండి, రోజాపూ పెటల్స్ అన్నింటినీ ఆ స్వస్తిక్ గ్యాప్లో ఫిల్ చేసాము. ఆ తర్వాత బంతి పూలను తీసుకొని ఆ స్వస్తిక్కి రౌండ్గా మేము బంతి పూలు అనేటివి పేర్చామండి. మేము సింపుల్ డిజైనే చూస్ చేసుకున్నామండి. ఇంకా కొంచెం అక్కడ గ్యాప్స్ ఉంటే సో ఆ గ్యాప్స్ అన్నిటినీ కూడా రోజా పువ్వు పెటల్స్ ఉంటాయి కదండి, సో వాటితో మేము ఫిల్ చేసేసాము. ఆ స్వస్తిక్ మధ్య భాగంలో ఉన్నాయి కదండి, సో అక్కడ 4 క్యాండిల్స్ని అయితే మేము పెట్టేశాము. ఆ కలర్కి కాంబినేషన్కి తగ్గట్టుగా గ్రీన్ కలర్ క్యాండిల్స్ని పెట్టాము. ఆ తర్వాత మా బాబుకి 11th మంత్ కంప్లీట్ అయ్యింది కదండి, సో మిగతా కలర్స్ క్యాండిల్స్ని ఉపయోగించి మేము 11 అనే నెంబర్ ఉంటుంది కదా, దాన్ని పెట్టాము. అంతేకాకుండా కొన్ని కాకర పువ్వొత్తులు ఉంటాయి కదండి, ఆ ప్యాకెట్స్ని తీసుకొని సో వాటిలో ఉన్న కాకర పువ్వొత్తులను ఒక 12 వరకు తీసుకొని వాటిని అటుపక్క ఇటుపక్క బార్డర్ లాగా మేము డిజైన్ చేసామండి. సో అటుపక్క ఒక 6 క్రాకర్స్ పెట్టాము అండ్ ఇటుపక్క ఒక 6 పెట్టాము. ఇంకొక 3 క్యాండిల్స్ ఉంటే సో వాటిని కూడా ఆ క్రాకర్స్కి పైన డిజైన్ లాగా పెట్టామండి. దీపావళి అంటే మనకి క్రాకర్సే గుర్తొస్తాయి కదండి. సో చిన్నప్పటి నుంచి నాకు టపాసులు అంటే చాలా బాగా ఇష్టం. సో అందుకని మా బాబు కోసం ఈ థీమ్ని చేశానండి. కొన్ని చిచ్చుబుడ్లు ఉంటే సో వాటిని అన్నిటినీ తీసుకొని కింద మేము పెట్టామండి. సో 6 చిచ్చుబుడ్లు ఉంటే సో 6టిని కింద బార్డర్ లాగా పెట్టేశాము. ఆ తర్వాత కొన్ని ఎల్లో కలర్ బంతిపూలు ఉంటే సో వాటన్నిటిని ఆ కాకర పువ్వొత్తుల కింద లైన్గా పెట్టేశామండి. సో అది ఒక డిజైన్ లాగా పెట్టాము. ఆ తర్వాత చిచ్చుబుడ్లు ఉంటే సో వాటిని దీపపు ఆకారంలో పెట్టామండి. ఇంకా కొన్ని పెన్సిళ్ళు ఉంటే సో ఆ పెన్సిల్ దీపం వెలిగించిన ఆకారంలో పెట్టేశామండి. ఇక మా డిజైన్ అయితే తయారైపోయిందండి. ఆ తర్వాత మా బాబుని రెడీ చేసేసి తీసుకొని వచ్చి సెంటర్లో అయితే కూర్చోపెట్టేశామండి. మా జియాన్ చాలాసేపు గమ్ముగానే కూర్చొని ఉన్నాడండి. అక్కడ కూర్చొని మా అందరి సాయ అటు ఇటు చూస్తూ నవ్వుకుంటూ మమ్మల్ని అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడండి. ఆ తర్వాత వాళ్ళ అక్క వచ్చి అటు ఇటు తిప్పుతూ తన్ని ఆడిపిస్తూ ఉంది. సో వాళ్ళ అక్కని చూసుకుంటూ తను నవ్వుకుంటూ ఉన్నాడు. వాడిని బ్యాక్గ్రౌండ్లో ఆడిపిస్తూ ఉందండి. సో వాళ్ళ అక్కని చూసుకుంటూ వాటిని చూసుకుంటూ అలా నవ్వుకుంటూ ఉన్నాడు. బాబు చేతికి ఒక కాకరొత్తుల ప్యాకెట్ ఇస్తే సో అది తీసుకొని దాంతో ఆడడం మొదలుపెట్టాడండి. అది తీసుకున్న తర్వాత నాకు ఒక కాకర పువ్వొత్తు ప్యాకెట్ వచ్చింది అని చెప్పి హ్యాపీగా ఉన్నాడు. దాన్ని తీసుకున్నట్టు పెట్టేటప్పుడు ఆ క్యాండిల్స్ అనేవి చెదిరిపోయాయండి. సో ఇప్పుడు ఆ క్యాండిల్స్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ వాటిని చూస్తూ అసలు ఏంటి అవి అని చెప్పి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఫ్లవర్ సాయి కూడా చూశాడు అండ్ దెన్ చిచ్చుబుడ్ల సాయి కూడా చూశాడు. దాని తర్వాత భూచక్రాలు ఉంటే సో వాటిని కూడా తీసుకొని ఆడుకోవడం మొదలుపెట్టాడండి. అండ్ పెన్సిల్ను కూడా పొజిషన్ చేంజ్ చేసేసాడు. ఇంకా దాని తర్వాత అక్కడ ఉన్న వస్తువులన్నిటితో ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హాయ్ వ్యూవర్స్.